ఈరోజు మన వీపాల్పల్లి నియోజకవర్గ కేంద్రానికి జిల్లా కేంద్రానికి వచ్చేసిన గౌరవ పిసిసి అధ్యక్షులు మిత్రులు సోదరులు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సోదరులు ప్రకాష్ రెడ్డి గారు, మా తోటి శాసన సభ్యురాలు, మరి ఇక్కడ అందరికీ కూడా సుపరిచితురాలు, చాలా తక్కువ మాట్లాడింది టైగర్ సీతక్క గారు ఇప్పుడే మాట్లాడినరు. మా మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రావాలని కింద మీద పడి తెలంగాణ తీసుకొచ్చిన మరి పెద్దలు రాజన్న గారు, మరి సోదరులు మీ అందరి ప్రియతమ నాయకులు గండ్ర సత్యనారాయణరావు గారు, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, మరి కోఆప్షన్ పిసిసి సభ్యులు సోదరులు మధు గారు, అదేవిధంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి శ్రీదేవి గారు, మరి సిటీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు దేవన్ గారు, ఎన్ఎస్సీ అధ్యక్షులు మిత్రులు కరుణాకర్ గారు, మరి అదేవిధంగా ఎస్టీసీఎల్ అధ్యక్షులు మిత్రులు నాయక్ గారు, మరి వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కు సంబంధించి ఇక్కడికి విచ్చేసిన ఈ నియోజకవర్గానికి సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా కలుసుకున్నది రాహుల్ గాంధీ గారు సాహసోపేతమైన పాదయాత్ర చేసిండ్రు. 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ సామాన్య ప్రజానిక సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో కష్టపడి వాననక ఎండనక సలనక ఆఖరికి మంచు పడతా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వంలోకి రాగానే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చేస్తామని ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని ఈ దేశ ప్రజలు ఇచ్చేయడానికి మరి దాదాపు 5 నెలల పాటు నిరంతరం పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. అందుకోసమే దానిలో భాగంగానే ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి, నియోజకవర్గానికి హాత్ సే హాత్ జోడో యాత్ర భాగంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గాని యావత్ సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి హాత్ సే హాత్ జోడో ఎందుకు చేయాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వాన్ని బలపరచాలి, సోనియమ్మ ఇచ్చిన తెలంగాణని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఒక ప్రయత్నం ఇది. మీ అందరికీ కూడా తెలుసు, పాదయాత్ర చేస్తున్న భాగంలో ఈరోజు పొద్దున పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, మేము కానీ, సత్యనారాయణరావు గారు కానీ, ప్రకాష్ రెడ్డి గారు కానీ, రాజన్న గారు కానీ బొగ్గుబాయిల మీద పోయిన 5 ఇంక్లైన్ సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కారం కావాలంటే ఒక్కసారి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని మేమందరం కలిసి అప్పీల్ చేసినాం. ఎందుకు కావాలి, ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి గారికి మేలు చేయాలని కాదు, సీతక్కకు మేలు కావాలని కాదు, నాకు కాదు, సత్యనారాయణ గారు, ప్రకాష్ రెడ్డికి కూడా కాదు. ఈరోజు పేద ప్రజా వర్గానికి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మైనారిటీలకి న్యాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి అధికారంలోకి. ఈరోజు మనమందరం కూడా చూస్తా ఉన్నాం, మొన్న బడ్జెట్ పెట్టిండ్రు, బలహీన వర్గాలకు సంబంధించి 50% పైమించు జనాభా ఉంటే కేవలం 6,000 కోట్ల రూపాయలు, 3 లక్షల వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో 6,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం వెచ్చించబోతా ఉందని చెప్పి
మేము అడుగుతా ఉన్నాం, ఫెడరేషన్లు పెట్టిండ్రు రూపాయి ఇయ్యలే, కార్పొరేషన్లు పెట్టిండ్రు రూపాయి ఇయ్యలే. ఈరోజు ఎస్సీలకు సంబంధించి దళితులకు సంబంధించి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఎవరికైనా ఇచ్చిండ్రా 3 ఎకరాల భూమి? ఈరోజు దళిత బంధు అని చెప్పి హుజురాబాద్ ఎన్నికల్లో తప్ప, మునుగోడు ఎలక్షన్లో తప్ప ఎవరికైనా దళితులకు న్యాయపరంగా మేలు జరిగే కార్యక్రమం జరిగిందా? మీరు ఒకసారి చెప్పాలా? బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు బీసీ బంధు పెట్టమన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మైనారిటీ బంధు పెట్టమన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈరోజు ఎస్టీలకు సంబంధించి ట్రైబల్ బంధు పెట్టమన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. దాని గురించి మాట్లాడతలేరు. ఈరోజు మనకు కావాల్సింది సమన్యాయం గురించి పోరాటం చేస్తా ఉన్నాం. ఈ సమన్యాయం కావాలనే ఆనాడు సోనియా గాంధీ గారు కష్టపడి తెలంగాణ ఇచ్చింది. మిత్రులారా, మీ అందరు కూడా కోరుతా ఉన్నాం, మనం ఒక్కసారి ఓటు ఎవరికి వేయాలి? సోనియా గాంధీ గారికి ఓటు వేయాలి. ఒక్కసారి ఎవరికి ఓటు వేయాలి? ఒక్కసారి ఎవరికి వేయాలి? ఒక్కసారి చేతి గుర్తు కోటేసి సోనియా గాంధీ గారి రుణం తీసుకోవాలా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలో తీసుకొస్తే మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ పిసిసి అధ్యక్షుల వారు చెప్తారు, మా పార్టీ నాయకత్వం అంతా కూడా చెప్తుంది. ఈరోజు మీ గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉన్నది? 1200 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరిగితే, సిలిండర్ ధర పెరిగితే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు ప్రతి ఇంటికి 50 రూపాయలు ఈ సిలిండర్ మీద కన్సెషన్ సబ్సిడీ ఇచ్చారు. మేము అడుగుతా ఉన్నాం, కేంద్రం 1200 చేస్తే కేసీఆర్ గారు 100 రూపాయలైనా తక్కువ చేయన్నా వద్దా? అది చేయడు. డీజిల్ పెట్రోలు ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఉంటాయి, మనకు డీజిల్ పెట్రోల్ 100 రూపాయలు పైమించి అయింది. ఈరోజు డీజిల్ పెట్రోల్కు వచ్చే ఆదాయంలా కేంద్ర ప్రభుత్వానికి పోతుంది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు పోతుంది. మేము అడుగుతా ఉన్నాం, మీ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరపై వచ్చే ఆదాయాన్ని తక్కువ చేయండి, వీరికి తక్కువ ధరలో పెట్రోల్ డీజిల్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు రేషన్ షాప్ ఏమైంది? రేషన్ షాప్లో ఒక బియ్యం తప్ప ఏం రాదు. బియ్యం తప్ప ఏమైనా వస్తుందమ్మా? ఈరోజు అది రేషన్ షాప్ పోయి బియ్యం షాప్ అయింది. దాంట్లో సగం ఇచ్చే ప్రసక్తే లేదు. మేమందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమ్మ హస్తం కింద 9 వస్తువులు ఇచ్చేటోళ్ళం 180 రూపాయలకు. మళ్ళా తిరిగి ఆ సంక్షేమ పథకాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా చేసే ఏర్పాటు జరుగుతుంది. 9 వస్తువులు ఇచ్చే కార్యక్రమం చేయబోతామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక పక్కన పెరుగుతా ఉన్నాయి ధరలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఈరోజు ఉద్యోగాలు కావాలని, మన తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు యువకులందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు. ఉద్యోగాలు వచ్చినాయా? ఇంటింటికి ఉద్యోగం అన్నాడు కేసీఆర్. ఈరోజు ఒక్కరికి కూడా ఉద్యోగం రాలే. చదువుకున్న ప్రతి విద్యార్థి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని మేము ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఓటేసిరు. 10 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఉద్యోగాలు లేవు. ఆఖరికి ఈరోజు మరి కూలీ నాలి చేసుకొని ఉపాధి హామీ కింద ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 100 రోజులు ఉపాధి కల్పించే మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకి మీ సోదరుడు చెప్పినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి గడ్డపార కూడా ఇస్తలేరు. గడ్డపార కూడా ఇస్తలేరు. ఆలోచన చేయండి. ఈరోజు మా చిత్తశుద్ధితో చెప్తా ఉన్నాం, నిరంతరమైన కృషితో రాహుల్ గాంధీ గారి ఆలోచనతో
పేదలకి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మహిళలకి, మైనారిటీలకి న్యాయం చేసే కార్యక్రమాలలోనే మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. మిత్రులారా, భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మొన్న వచ్చి కేటీఆర్ గారు మాట్లాడిపోయినారు. మీరందరూ గర్వపడాలట, కాళేశ్వరం ఉందని. ఇక్కడ కాళేశ్వరం కట్టింది ఇది భూపాలపల్లి జిల్లా వాసుల భూములు తీసుకొని కట్టిండ్రు. భూపాలపల్లి మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది ఇల్లు కోల్పోయినరు, భూములు కోల్పోయినరు, ఉపాధి కోల్పోయినరు. ఒక్క ఎకరం కూడా నీళ్లు మన భూపాలపల్లి జిల్లాకు రావటం లేదు, మా నియోజకవర్గానికి నీళ్ళు రావటం లేదు. ఎందుకు గర్వపడాలి కేసీఆర్ గారు? చెప్పండి మా ప్రజలకి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇసుక మాఫియా మన తాత ముత్తాతల ఆస్తి. ఈ ప్రాంతానికి సంబంధించిన ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. ఇసుక మాఫియాతో వేలాది కోట్లు దోపిడీ జరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ కూర్చో ఉంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఆర్టీఏ యంత్రాంగం ఈరోజు ఇసుక మాఫియాని పెంపొందించే కార్యక్రమాల్లో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరి చేతులున్నాయి కనుక మన ఇసుక పోతా ఉంది, మన బంగారం పోతా ఉంది, చూస్తూ ఉన్నాం. ఆ ఇసుకతో పాటు ఆ రోడ్డు మీద నడుస్తూ ఉన్న మన ప్రాంతవాసుల ప్రాణాలు గాలికి పోతా ఉన్నాయి. మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నా ఈ కేటీఆర్ గారు పాదయాత్రలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఏం చేయమంటావా? కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు చేస్తే ఎందుకు భయం వేస్తా ఉంది కేటీఆర్ గారికి? ఈరోజు ఈ ప్రాంత ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారం కావాలి, మేమున్నాము అని ధైర్యం చెప్పడానికే ఈరోజు పిసిసి అధ్యక్షులు వారు కానీ, నాయకత్వం కానీ మేము ముందట ఉన్నది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావాలంటే మీ అందరి ఆశీర్వాదం కావాలి, మీ అందరి బలం కావాలి. ఈరోజు మేము ఇచ్చిన ప్రతి మాటపై నిలబడే కార్యక్రమం చేస్తాం, నిలబడతాం. యువకుల పరంగా ఉపాధి కల్పించే కార్యక్రమం, ఈ ప్రాంతంలో విద్య పెంపొందించేందుకు కళాశాలలు ఏర్పాటు చేసే కార్యక్రమం, కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది జలాల ద్వారా ఆ రోజు మనం చేసిన ప్రాజెక్టు వల్ల నీళ్ళు వస్తా ఉన్నది తప్ప ఈ ప్రాంతానికి ఒక్క ఎకరం కూడా అదనంగా సాగు చేసే కార్యక్రమం చేయలే. మనమందరం ఆలోచన చేయాలి. ఈరోజు నేను ధరణి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు ఎక్కడ తప్పు జరుగుతలేదని చెప్పిండ్రు. మేము చెప్తా ఉన్నా, ఉదాహరణకి ఇంతకుముందే మా సోదరులు చెప్పారు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, మరి వారికి అసైన్ చేసిండ్రు ఈ భూపాలపల్లి కేంద్రంలో. అసైన్మెంట్ ఇచ్చిన భూమిని ఈరోజు చిట్యాలలో ప్రభుత్వం తీసుకొని, ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద మనుషులు తీసుకొని ఈరోజు వారికి భూమి లేని నిరాశ్రయులుగా చేసిన ఘనత ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేలాది మంది పేదలకి భూములు పంచింది, ఇల్లు కట్టించింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ప్రతి ఒక్కరికి సంతృప్తికరంగా ఇల్లు కట్టించింది. రాబోయే కాలంలో కూడా 2 బెడ్రూమ్ల ఇళ్లను అర్హులైన నిరుపేదలకి, సంతృప్తికరంగా ఇల్లు లేని నిరుపేదలకి ఇచ్చే కార్యక్రమంలో ఆలోచన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 3 ఎకరాల భూమి విషయంలో అందరు కూడా దగాబడ్డారు, అన్ని మోసాలకు గురి చేసిండ్రు. మేము అడుగుతా ఉన్నాం, నిన్న చెప్తా ఉంటే ఇలా పేపర్లో చూసిన, కరెంటు ఎప్పుడైనా ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రా అని. 7 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి ప్రభుత్వం. ఈరోజు ఇక్కడ భూపాలపల్లిలో విద్యుత్ ప్లాంట్ని పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ విద్యుత్ ప్లాంట్లు పెట్టినాం, ఎన్టీపీసీ పెట్టినాం, జైపూర్లో పెట్టినాం, కొత్తగూడెంలో పెట్టినాం. ఈ అన్ని విద్యుత్ ప్లాంట్లు పెడితేనే ఈరోజు అదృష్టవశాత్తు మనం పూర్తి స్థాయిలో 99% పనులు కంప్లీట్ అయితే 2014లో
వారికి అదృష్టం వరించింది. 1% కంప్లీట్ చేసి మేము కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. 1 మెగావాట్ కూడా అదనంగా సోలార్ పవర్ తప్ప 1 మెగావాట్ కూడా అదనంగా ఈరోజు కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేయలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు చెప్తా ఉన్నారు గొప్పగా. మొన్న ఈ మధ్యలో ఇక్కడ రైతు సోదరులకు సంబంధించి కరెంటు ఇబ్బందులు ఇక్కట్లు పడతా ఉన్నప్పుడు ఏ సమస్య లేదన్నారు. మేమందరం పోరాటం చేసినాం. మేము కానీ సీతక్క గారు కానీ మా శాసనసభ్యులందరూ కూడా గట్టిగా అసెంబ్లీ మాట్లాడితే ఇంకా కరెంటు కొనుక్కునే కార్యక్రమం చేసి ఇప్పుడు రైతులకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మీరు అందరూ ఆలోచన చేయండి. ఈరోజు సర్పంచుల దగ్గర డబ్బులు లేవని సర్పంచులు వాపోతా ఉన్నారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీల దగ్గర డబ్బులు లేవు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? కేవలం కేసీఆర్ కుటుంబం దగ్గర. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈరోజు ఎవరు ఎక్కడ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తే దేవుడున్నాడు, వారికి తగినమైన శాస్తి చెప్తారు. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, ప్రత్యేకించి ఆనాడు కాంగ్రెస్ పార్టీని సంబంధించి మా మిత్రులు చాలా మంది ఇక్కడ ఉండి మేమున్నామని కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మిత్రులు ఇప్పుడు గడబడి చేసేటోళ్ళు చాలా మంది పోతే మేమున్నామని గట్టిగా నిలబడి ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు నిలబడి ముందుకు తీసుకెళ్ళారు. ఇక్కడ దళిత పరంగా పోరాటం చేయాలంటే సోదరులు మా దళిత కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లాకు సంబంధించి రమేష్ గారు నిరంతరం పోరాటం చేస్తూ ఉంటారు. ఈరోజు నిరంతరమైన కృషితో మనం అందరం ముందుకు నడుద్దాం. మన నాయకత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు దిశానిర్దేశం ఇవ్వడానికి ముందున్న నిలబడ్డారు. ఈరోజు ఆత్సే ఆర్జోడ భాగంలో ఇక్కడికి వచ్చేసిన సోదరులు మన పిసిసి అధ్యక్షులు మిత్రులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెండో మారు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా అనేక సందర్భాల్లో మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము కానీ వారు కానీ వచ్చి మీకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నేను పోలీస్ సోదరులకు చెప్తా ఉన్నాం, రెవెన్యూ యంత్రాంగానికి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. పొద్దున జరిగిన అంశం విషయంలో తాకీదు తీసుకోకండి. ప్రజలు తీర్పిచ్చే తరుణం వచ్చింది. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఒక్క పార్టీకి తాకీదు పెట్టకండి మీ డ్రెస్సును. ఈరోజు మీరు న్యాయపరంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. ఈరోజు పోలీస్ అలసత్వంతో ఒక్క పార్టీతో మమకమే ఉంటే మొన్న జరిగింది మా ప్రాంతంలో 2 అడ్వకేట్లను మర్డర్ చేస్తే పోలీసులు నిద్రపోయి ఉన్నారు. పోలీసులు ఒక పార్టీకి సపోర్ట్ చేయడంతో ఆ విధమైన సంఘటన జరిగింది. అదేవిధంగా ములుగులో మరో న్యాయవాదిని ఇదే విధంగా చంపబడ్డారు. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయి ఉన్న తరుణంలో పోలీస్ యంత్రాంగం వారిని కోరుతా ఉన్నాం, నిర్భయంగా ఈరోజు మీరు చట్టపరంగా మీ డ్రెస్సుకు న్యాయం చేసే విషయంలో కార్యక్రమంలో ముందుకు నడవాలని నేను కోరుతూ మరొకసారి పెద్ద సంఖ్యలో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సోదరులకి, మిత్రులకి, మరి అదేవిధంగా సింగరేణి కార్మిక సోదరులకి మరి ఒక మాట, కేంద్ర ప్రభుత్వం పక్షాన సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ప్రైవేటీకరణ చేయొద్దు అని మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ మేము కూడా చేస్తామని తాడిచెర్లలో ఉన్న బొగ్గు బాయి ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చి ప్రైవేటీకరణ చేసింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షుల వారు చెప్తారు, అది ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో జరుగుతూ ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు, మరి అండర్ గ్రౌండ్ మైన్సే ఉండాలి, మరి ఓసీ మైన్స్ ఉండొద్దు, ఓపెన్ క్యాస్ట్ అన్నీ కూడా బంద్ చేస్తామని చెప్తే ఈరోజు ఇక్కడ భూపాలపల్లి కేంద్రంలో అన్ని ఓపెన్ క్యాస్ట్ మైన్లన్నీ ఓపెన్ చేస్తా ఉన్నారు. దుమ్ము ధూళి మొత్తం పర్యావరణంకి సంబంధించిన అన్ని అంశాలతో
ఇక్కడ మన వాతావరణాన్ని ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు ఈ ప్రాంత వాసులకు సంబంధించిన కార్మిక సోదరులు కానీ ఈ ప్రాంతంలో వాణిజ్యం వ్యాపారం మరి కూటి కోసం వచ్చిన మిత్రులందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతా ఉన్న తరుణంలో మేము సింగరేణికి సంబంధించి పూర్తి స్థాయిలో శాశ్వత ఎంప్లాయ్మెంట్ గురించి పెంచేందుకు ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్టు కార్మికుల గురించి శ్రేయస్సు గురించి ఆలోచన చేస్తాం. ఈరోజు వారికి సంక్షేమాన్ని గురించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం భాగంలో ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో మేము పెద్దలందరి సహకారంతో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి ప్రభుత్వంలోకి వస్తే మన భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని మరొక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ మిత్రులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సెలవు తీస్తూ జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.